దేశ ప్రజల ఆకలి దప్పికలు తీర్చే వనరు మాత్రమే కావు ఈ జీవనదులు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి చిరునామా. నేడు దేశం ఈ స్థితిలో ఉండడానికి జీవనాధారాలు. అలాంటిది జీవనదులు ప్రస్తుతం కలుషిత నదులుగా మారుతున్నాయి. తమ ఉనికి కోల్పోయే దుస్థితికి చేరుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలనే కాదు, తెలుగు రాష్ట్రాలను ఈ సమస్య వెంటాడుతోంది. అసలు నది కాలుష్యం అంటే ఏమిటి? అందుకు దోహదం చేస్తున్న కారణాలేంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలేంటి? ఒక్క యముననే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో నదులను ప్రక్షాళించాల్సిన అవసరం ఉంది. సువిశాల భారతదేశంలో 450 నదులుంటే అందులో కలుషితమైన వాటి సంఖ్య 350కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేస్తోంది. 10 ఏళ్లకు ముందు వాటి సంఖ్య సుమారు 120గా ఉండేది. అంటే దశాబ్ద కాలంలో రెట్టింపు కంటే ఎక్కువ సంఖ్యలో నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఉత్పన్నమయ్యే మురుగునీరు సాధారణంగా 7,000 కోట్ల లీటర్లు ఉంటే వాటిలో సుమారు 40% మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నారు. దీంతో సగానికి పైగా మురుగునీరు అలాగే నదుల్లో కలుస్తూ వాటి సహజ స్వభావాన్నే దెబ్బతీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణా, మంజీరా, మూసీ, పెన్నా, తుంగభద్ర, నాగావళి, వంశధార వంటి నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. మొత్తంగా తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్లో 5 నదీ ప్రవాహాలు కలుషితమైనట్లు పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా తెలంగాణ పట్టణ ప్రాంతాల నుంచి 1,600 మిలియన్ లీటర్ల మురుగునీరు వెలువడుతూ ఉండగా 685 లీటర్ల శుద్ధి సామర్థ్యమే అందుబాటులో ఉంది. ఏపీలో రోజు 14 కోట్ల లీటర్ల మురుగు 5 ప్రధాన నదుల్లో కలుస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుతం కళకళలాడుతున్న దక్షిణ గంగా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు సైతం యమున, గంగా నదుల దుస్థితి తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చోద్యం చూస్తున్నది తప్ప పట్టించుకోవట్లేదు. మాలాంటి వాళ్ళం ఎంత మొత్తుకున్నా కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కనుక పట్టించుకోకపోతే కాలుష్యం ఇట్లాగే ఉంటుంది. గోదావరిలో కూడా కాలుష్యం ఉంది. కృష్ణాలో కూడా అసలు ప్రతి సిటీలో కృష్ణా ఒక డ్రైనేజ్గా మారిపోయింది. రెయిన్ వాటర్ డ్రైన్స్ లేవు. వాటినంతా కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నింటినీ డ్రైనేజీలుగా మార్చేశారు. అంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. మనం రోడ్లను చూసుకొని, బంగ్లాలను చూసుకొని, ఫ్లైఓవర్లను చూసుకొని మనం అభివృద్ధి చెందినామంటే తప్పది. అసలు అన్నిటికంటే ముఖ్యమే నీరు. ఆ నీటిని మనము శుద్ధిగా ఉంచుకోకపోయినట్టయితే మన భవిష్యత్ తరాలు బాగా సఫర్ అవుతాయి. రాబోయే రోజుల్లో మంచినీటికి ఇవాళ 250 కోట్ల మందికి మంచినీరు దొరకట్లేదు. 400 కోట్ల మందికి స్వచ్ఛమైన నీరు దొరకట్లేదు. నీరు దొరుకుతుంది కానీ వాళ్ళకు స్వచ్ఛమైన నీరు దొరకట్లేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రకృతి వనరుల్లో గాలి తరువాత నీరే వేగంగా కలుషితమవుతోంది. భూమిపై ఉన్న నదులు, కాలువలు, సరస్సులు, చెరువులు, ఏరులతో పాటు భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే 60% నీటి వనరులు కలుషితమయ్యాయి. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే 2050 నాటికి భూమి మీద ఈ నీరే గరళమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి కాలుష్యమంటే ఏంటి? సాధారణంగా నీరు తన సహజ స్వభావాన్ని కోల్పోయి రసాయనిక, భౌతిక మార్పులు చెందటం. తద్వారా ఆకలి దప్పికలు తీర్చే జలం గరళంగా మారే ప్రమాదం ఉంది. రాజుల కాలంలో ఇలాంటి సమస్యలు తలెత్తలేదా అంటే అదేం లేదు. అప్పుడు పట్టణీకరణ తక్కువగా ఉండడంతో భూమి ఓ వడపోత యంత్రంలా పనిచేసింది. ఎంతటి వ్యర్థ జలాలనైనా వడకట్టడం, శుద్ధ జలాలను భూమిలో ఇంకించి వ్యర్థాలు తనలో కలుపుకొని కొన్నాళ్లకు మట్టిగా మార్చే గుణం పుడమికి ఉంది. ప్రస్తుతం మనం వినియోగించిన నీరు, వ్యర్థ జలాలు, కాంక్రీట్, మురుగు కాలువలు, ప్లాస్టిక్ గొట్టాల ద్వారా భూమిలో ఇంకే పరిస్థితి లేకుండా నేరుగా జలాశయాల్లో కలుస్తున్నాయి.
నదీ జలాల్లో విష రసాయనాలు పెరిగిపోవడానికి విచ్చలవిడి పారిశ్రామికీకరణ, పట్టణీకరణలే ప్రధాన కారణం. తోళ్ల శుద్ధి పరిశ్రమలు, పాలిషింగ్ యూనిట్ల వల్ల పాదరసం, క్రోమియం, నికెల్, సెలీనియం, జింక్ తదితర రసాయనాలు నదీ జలాల్లో విపరీతంగా కలుస్తున్నాయి. గనుల తవ్వకం వల్ల కూడా నదులు కలుషితమవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. దేశంలోని పలు నదీ తీర ప్రాంతాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, మాంగనీసు గనుల తవ్వకం అధికంగా సాగుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లోని మురుగు, వ్యర్థాలు నేరుగా నదుల్లోకి చేరుతున్నాయి. డిటర్జెంట్లు, క్రోమియం, నికెల్, కోబాల్ట్, జింక్, పాదరసం మురుగునీటితో కలిసి నదుల్లోకి చేరుతున్నాయి. ఇవన్నీ నదీ కాలుష్య కారకాలే. నదీ జలాల్లో పరిమితికి మించి ఉంటున్న రసాయనాల వల్ల తాగడానికి అనువుగా లేకుండా పోతున్నాయి. పాదరసం, కాడ్మియం వంటి భార లోహాలు ప్రజారోగ్యానికి హానికరంగా మారాయి. క్రోమియం వల్ల చర్మ వ్యాధులు, కడుపులో అల్సర్లు, మూత్రపిండాలు దెబ్బతినడం, కాలేయ వ్యాధులకు లోను కావడం సర్వసాధారణంగా మారింది. రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది. తినే ఆహారం, తాగే నీటిలో పరిమితికి మించి రాగి ఉంటే తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు కలుగుతాయి. మూత్రపిండాల వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. నికెల్, జింక్ కూడా పరిమితికి మించితే ప్రమాదమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో సగానికి పైగా నదుల్లో నీరు నేరుగా మానవ వినియోగానికి పనికిరాదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడో నిర్ధారించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు క్లీన్ గంగా అని, నమో గంగా అని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా మరి కేవలం డబ్బులు కేటాయిస్తే సరిపోదు. అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, మున్సిపాలిటీ కానీ, కమిషనరేట్ ఏదైతే నగర పాలక సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని అనుసంధానం చేసుకుంటూ వాటితో పాటు ప్రజలని కూడా మమేకం చేసి ఈ నదులని శుభ్రపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలను కూడా వారు ఆ నదులని కాలుష్యం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉంది. నదుల ప్రక్షాళనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 3 దశాబ్దాలుగా నదీ ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. అయినా ఇన్నేళ్లలో ఒక్క నదినైనా సంపూర్ణంగా శుద్ధి చేసి పునరుజ్జీవింపజేసిన దాఖలాలు లేవు. మృతప్రాయంగా మారిన నదులకు సైతం తిరిగి జీవ చైతన్యం సంతరింపజేయటంలో అమెరికా, ఇంగ్లండ్, దక్షిణ కొరియా, మెక్సికో వంటి దేశాలు అనుసరించిన వ్యూహాలు ఏ దేశానికైనా ఆదర్శప్రాయమే. ప్రభుత్వాల సమర్థ మార్గనిర్దేశకత్వం, ప్రజల భాగస్వామ్యం ఆయా దేశాల్లో జల సంరక్షణను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఐరోపా ఖండంలో కేవలం 2 దశాబ్దాల వ్యవధిలో రైన్, థేమ్స్, డాన్యూబ్ వంటి నదుల ప్రక్షాళన, పునరుజ్జీవనాలు సుసాధ్యమయ్యాయి. అందుకు విరుద్ధంగా భారతదేశంలో ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయలు గుమ్మరించినా గంగా ప్రక్షాళన ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. గంగా నది గురించి ఒక చూస్తే 6.5 సంవత్సరాల కింద ఐఐటితో వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి గంగా ప్రక్షాళన కోసం అని చెప్పి. 6.5 సంవత్సరాలు అయింది, ఏ రకమైన ప్రోగ్రెస్ లేదు, కనీసం ప్లాన్ కూడా తయారు చేయలేదు ఈ రోజు వరకు. రెండవది, ఎంతోమంది సాధువులు నదులను పవిత్రంగా పూజించే వాళ్ళు, పుష్కరాలలో పాల్గొనే వాళ్ళు నిరాహార దీక్షలు చేసి చనిపోతున్నారు. జిడి అగర్వాల్ అనే ఒక గొప్ప ప్రపంచం గర్వించదగ్గ సైంటిస్టు, ఆయన అమెరికాలో పెద్ద యూనివర్సిటీలో పనిచేసిన ప్రొఫెసరు. ఆయన వచ్చి ఇక్కడ గంగానది ప్రక్షాళన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. 2 సంవత్సరాల కింద కోవిడ్ కంటే ముందు 111 రోజులు 2019 నిరాహార దీక్ష చేసి ఆయన 111వ రోజు కూడా కనీసం నిమ్మరసం ఇచ్చి మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మేము దీన్ని అమలు చేస్తాం, మీరు దీక్ష విరమించుకోండి అని కూడా కనీసం నరేంద్ర మోడీ గారు కానీ కన్సర్న్ ఎవరు కూడా ఒక వచ్చి నిమ్మరసం ఇచ్చిన దాఖలాలు లేవు. కొంతకాలంగా న్యాయస్థానాలు నదీ కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పరిరక్షణ చర్యల్లో జరుగుతున్న జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు, పురపాలక వ్యవస్థలకు, పెద్ద నగరాలకు నీటి శుద్ధి కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని కేంద్రం సూచిస్తోంది. అయినప్పటికీ జలవనరుల్లోకి వ్యర్థాలను మళ్లించే తంతు నిరాఘాటంగా జరుగుతోందంటే కాలుష్య నియంత్రణ చర్యలు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయో తెలుస్తోంది. మరోవైపు జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సీపీ వంటి ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల రూపాయలు ధారపోస్తున్నా కాలుష్యం తగ్గకపోగా నానాటికి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కలుషితమైన నదుల సంరక్షణకు కార్యక్రమాలు చేపడుతున్నారు సరే, అసలు నదులు కలుషితమయ్యే తొలి దశలోనే అడ్డుకట్ట వేసేందుకు చట్టాలు లేవా? మన దేశంలో నీటి వనరులను సంరక్షించుకునేందుకు 1974 నుంచి జల కాలుష్య నియంత్రణ నివారణ చట్టం అమల్లోకి వచ్చింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, ప్రమాదకర వ్యర్థ పదార్థాల నియమాలు 1989, ప్రమాదకర రసాయనాల తయారీ,
నిల్వల దిగుమతి నిరోధక నియమాలు 1989, అటవీ సంరక్షణ చట్టం 1970, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, జాతీయ జీవ వైవిధ్య చట్టం 2002 ఇవన్నీ నదుల పరిరక్షణ, జల కాలుష్య నియంత్రణ గురించి స్పష్టంగా చెబుతున్నాయి. చట్టాలు ఎంత పగడ్బందీగా ఉంటే ఏం లాభం? వాటిని అమలు చేసే అధికారుల్లో నిజాయితీ కరువైనప్పుడు దీంతో కోట్ల మంది అవసరాలకు కలుషిత నీరే దిక్కవుతోంది. అన్ని ప్రాపర్టీలకు బౌండరీస్ ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. అడవికి సరిహద్దు ఉంటుంది. ఎవరైనా దాన్ని అతిక్రమించినట్టయితే వాళ్ళు డైరెక్ట్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం జైల్లో పెట్టేస్తారు. ప్రైవేట్ ప్రాపర్టీలో బౌండరీస్ ఉంటాయి, కానీ నదులకు బౌండరీస్ లేవు. రెండవది, నదులకు అసలు అనాథలుగా మారిపోయినాయి అవి. ఇవాళ ఇష్టం వచ్చినట్టు కెమికల్ పొల్యూషన్, శాండ్ మాఫియా వచ్చి ఇసుకనంతా తోడేస్తే దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాదు. తర్వాత అన్నిటికీ డంపింగ్ యార్డ్ అయిపోయింది నది. ఇది ఒక్క గంగా నది అని చెప్పలేము మనం. సింధు నది ఒక్కటే, అది ఎక్కడో లడఖ్లో ఉంది కాబట్టి కొంచెం పవిత్రంగా ఉంది. నేను అన్ని నదుల మీద పర్యటన చేశా. సింధు ఒకదాన్ని వదిలేస్తే గంగా, యమున, సరస్వతి నది అయితే వీళ్ళు గతంలో ఉన్న పాలకులు కింగ్స్ పట్టించుకోకపోవడం వల్ల ఎడారిలో అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ ఎడారులలో 4-5 నదులు అంతర్ధానం కాబోతున్నాయి. దాని గురించి కూడా పట్టించుకున్న నాదుడు లేడు. ఈ సమస్యలకు తక్షణం చేయాల్సిన చికిత్స ఏంటంటే జీవనదుల సంరక్షణ. దీనికోసం చిత్తడి నేలల పరిరక్షణ చేపట్టాలి. నదులు పూర్తిగా నాశనమయ్యాక పునరుద్ధరణ చేస్తామనడం సరికాదు. తొలి దశలోనే చర్యలు చేపట్టే దిశగా చట్టాలు రూపొందించాలి. నదీ తీర అడవులు కాపాడుకోవాలి. ఇసుక మాఫియాను అరికట్టాలి. నిర్మాణ అవసరాలకు ఇసుక ప్రత్యామ్నాయాలు ప్రోత్సహించాలి. నదీ వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించేందుకు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. పట్టణాలు, నగరాల్లో మురుగునీటి నిర్వహణ మెరుగుపరుచుకోవాలి. నదుల సంరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రజల బాధ్యత కూడా. జల సంరక్షణ అనేది ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా ఓ సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. క్షేత్రస్థాయిలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలి. స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు నదుల సంరక్షణపై ఊరూవాడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై విద్యార్థి దశ నుంచే పాఠాలు నేర్పించాలి. ఇలా ప్రతి పౌరుడు ఈ ఉద్యమంలోనే పాల్గొంటేనే జీవనదులు మళ్లీ కళకళలాడుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు.